హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. ఎండుమిర్చితో పల్లీ చట్నీ చేసేద్దామండి. కడాయి తీసుకోండి, 250 గ్రామ్స్ వరకు పల్లీలను అయితే యాడ్ చేసుకోండి. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. లో టు మీడియం హీట్ పెట్టుకోండి. గరిటతో ఈ విధంగా కలుపుకుంటూ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా రోస్ట్ చేసుకోండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసుకొని ప్లేట్లో పెట్టుకొని కూల్ చేసుకోవాలండి. అలాగే 20 to 25 ఎండుమిర్చి తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోండి. కొద్దిగా చింతపండు తీసుకోండి. ఇప్పుడు కడాయి తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చిల్ని యాడ్ చేసుకోండి. లో టు మీడియం హీట్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొద్ది కలర్ చేంజ్ అయిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకోండి. ముందే వేస్తే మాడిపోతాయండి. ఇప్పుడు వీటిని కూడా కొద్దిగా రోస్ట్ చేసుకోండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసుకొని ప్లేట్లో పెట్టుకొని కూల్ అవనివ్వాలండి ఒక 2 minutes. తర్వాత మిక్సీ జార్ తీసుకోండి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ మీ రుచికి సరిపడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు పల్లీల్ని కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ చట్నీలాగా చేసుకోవాలండి. 1 మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని చట్నీలో కలుపుకోండి. టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా సూపర్గా ఉంటుందండి టేస్ట్. తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.